చేయలేని పని అని గ్రహించిందని ఎద్దేవా చేశారు. తీగ లాగితే డొంక కదలబోతుందా? కవిత సెన్సేషన్గా చేసిన కామెంట్స్కు బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అదేవిధంగా బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీనాథ్ గారు. శివకుమార్ లాల్ గారు, ఎలా చూడాలి సిబిఐకి అప్పచెప్పడానికి కాళేశ్వరం ఇష్యూని? కవిత స్పందించిన తీరును ఎలా చూడాలంటారు? అసలు ఏం జరగబోతుంది? ముందుగా ఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాళేశ్వరం విషయంలో పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేసిన తర్వాత, అదే సమగ్ర విచారణ చేసిన తర్వాత, దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది, నేను అసెంబ్లీలో తీర్మానం పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరిగినాయి. దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకొని నిన్న రాత్రి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అదే కాకుండా బీజేపీ నుండి కూడా ఏదైతే కేంద్ర మంత్రులు ఉన్న బండి సంజయ్ గారు కానీ, లేకపోతే కిషన్ రెడ్డి గారు కానీ, అరవింద్ కానీ, ఇంకా చాలామంది కూడా బీజేపీ నాయకులంతా సిబిఐకి అప్పచెప్పండి, అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒప్పందం ఉంది అనే రకంగా కేసీఆర్కి ఇన్ని రోజులు కాలయాపన చేయడానికి కారణం అది అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు బీజేపీ ఏదైతే చెప్తుందో దానికి అనుగుణంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం పెట్టి అందరి సూచన సలహా తీసుకున్న తర్వాత చెప్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను అప్పచెప్పడం. కానీ గతంలో మనం ఇదే విధంగా చూస్తే ఈరోజు మాట్లాడుతున్న ఈటల రాజేందర్ గారు కానీ, లేకపోతే బండి సంజయ్ కానీ, ఇటు కిషన్ రెడ్డి గారు కానీ, గతంలో కేటీఆర్ పోయి మన అమిత్ షాని కలిస్తే ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని, వివేక్ని, ఆరు రాజగోపాల్ రెడ్డి గారిని, వీళ్ళకు అపాయింట్మెంట్ ఉండి వీళ్ళని పక్కన పెట్టి కేటీఆర్కి అపాయింట్మెంట్ లేకుండా పిలిచి మాట్లాడినరు అనే రకంగా అప్పట్లో వాళ్ళే వచ్చి ఇది కేటీఆర్ మధ్యన అమిత్ షా మధ్యన సమేత ఒప్పందం ఉంది, అది జరిగినందుకే మళ్ళీ కేటీఆర్ కలిసి వచ్చిన తర్వాతనే ఈరోజు బండి సంజయ్ని అధ్యక్షునిగా తీసేసి మళ్ళీ కిషన్ రెడ్డి గారికి ఇచ్చింది అనేది కూడా మనం ఆ వాదన వినడం జరిగింది. కానీ ఆ పరిస్థితి పరంగా ఆలోచిస్తే ఈరోజు సిబిఐకి కూడా పంపించిన తర్వాత సిబిఐ కూడా ఏమంటారు ఇండివిజువల్గా నిపక్షపాతంగా విచారణ జరిపి చేస్తే మటుకు చేస్తుంది. లేదు అనుకుంటే అమిత్ షా గారి, మోదీ గారి కన్సందర్నంలో సిబిఐ నడుస్తే మటుకు ఖచ్చితంగా అది కేటీఆర్కి కానీ కేసీఆర్కి కానీ వాళ్ళే ఫర్ ఉంటుంది. ఈరోజు మీరు మాట్లాడిన దాంట్లో కవిత ఏదైతే మాట్లాడుతుంది అనే రకంగా ఉంటే వాళ్ళు ఇంట్లో ఒక మూడు ముక్కల ఆటలాగా జరిగిపోయింది. కేటీఆర్ అలాగూ, ఇటు హరీష్ రావు కేటీఆర్ ఒక దగ్గర ఉన్నారు, కవిత సపరేటు, కేసీఆర్ సపరేట్ అన్నారు. ఇప్పుడు ఈరోజు మాట్లాడేది కేసీఆర్ మంచోడు, మిగతా వాళ్ళంతా దొంగలంటే ప్రజలలో ఆల్రెడీ తెలిసిపోయింది. కాళేశ్వరం వచ్చిన తర్వాత మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళంతా దొంగలే అయినరు. ఆ దొంగదనంతోనే దోచుకున్నారు, తెలంగాణను అంతా దాచుకున్నారు. ఈరోజు తెలంగాణని అప్పుల పాలు చేసినారు అనేది తెలంగాణ ప్రజలు ఆల్రెడీ నిర్ణయించిండ్రు. కాంగ్రెస్ పార్టీ దాని మీద కూడా పీసీ ఘోష్ గారి కమిషన్ వేసి ఒక నిర్ధారణకు వచ్చింది. దాని తర్వాత మొత్తానికి కేసీఆర్ చెయ్యమంటేనే చేసినామని చెప్పడము, అటు పీసీ ఘోష్ కమిషన్ ఎదురుగా అందరూ చెప్పడము, ఇంజనీర్లు కానీ, లేకపోతే ఈసీఎం అదేంది అదే మున్సిపల్ శాఖ మొత్తం కూడా ఈఎంసీ వాళ్ళందరూ కూడా మొత్తానికి వాళ్ళని పిలిచి ఏదైతే వాళ్ళ వాంగ్మూలం తీసుకున్నప్పుడు కేసీఆర్ గారు చెప్తేనే మేము చేయడం జరిగింది, పెద్ద ఆయన చేయమంటేనే చేసినాము అనే రకంగా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కేసీఆర్ ఒక్కడు మంచోడు, మిగతా వాళ్ళంతా దొంగలు అనేది కవిత చెప్పడం విడ్డూరంగా ఉంది. ఒకసారి టీం లీడరే దొంగ అయినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఆడ దోచుకుంది. కార్యకర్తలు సెకండ్ లైన్ లీడర్షిప్కు మటుకు ఏం సంబంధం లేదు. కానీ పెద్ద నాయకులు, బడాబాబు నాయకులను దోచుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళందరూ దోచుకున్నారు. సెకండ్ లైన్ లీడర్షిప్ మామూలుగా కార్యకర్తలుగా ఉన్న వాళ్ళకి మటుకు బహుశా వాళ్ళకు అట్లీస్ట్ కనీసం ఒక నామినేటెడ్ పదవులు కూడా గతంలో ఇవ్వలేదు. అది మొత్తానికి
టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్న నా సెకండ్ లైన్ లీడర్షిప్ కానీ మిగతా నాయకులకు కూడా అది తెలుసు బీఆర్ఎస్లో ఏం జరిగింది అనేది. ఈరోజు మా నాయన మంచోడు మిగతా వాళ్ళంతా దొంగ అని చెప్పడం ఇంకా ఆమె ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. రైట్ కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ వేయిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి తన కడుపు రగిలిపోతుంది అని మాట్లాడారు కవిత గారు. ఓకే, మనతోటి జూమ్కాలో అందుబాటులో ఉన్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. బీజేపీ నేత వెంకటరెడ్డి గారు నమస్తే సార్. వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. సిబిఐకి కేసు అప్పచెప్పడానికి కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పడానికి ఏ రకంగా చూడాలి? కవిత అయితే స్పందించారు, బీఆర్ఎస్ నేత కవిత. దీనికి హరీష్ రావే కర్త కర్మ క్రియ సంతోష్ అని చెప్పి